హలో అండి, నేను మీ రమ్య. ముందుగా అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏంటి షాప్స్ అన్నీ మూస్తున్నాయి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పి అనుకుంటున్నారా? మిడ్ నైట్ క్రేవింగ్స్ అండి. ఒక పెద్దాయన అన్నారు కదా, ఏం తినాలనుకుంటున్నావు ఇప్పుడే తినేయాలి, ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేసేయాలని. సో అలాగా నాకైతే ఎటు కాని టైంలో ఒకటైతే తినాలనిపించిందండి. దానికోసం అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఆ ప్లేస్ వచ్చేసరికి అయితే మనకి బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి. కానీ శంకర్ విలాస్ బ్రిడ్జి పుణ్యమంటూ బస్ స్టాండ్కి ఇంతకుముందు త్వరగా వెళ్ళిపోయేది, ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను వెళ్ళే టైం ఆల్మోస్ట్ 11:30 అయినా కూడా జనాలు అయితే ఉన్నారండి. సో నాకు ఆ టైంలో అనిపించింది ఏంటంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని అనిపించింది. మీకు ఎప్పుడైనా ఇలా మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చి మిడ్ నైట్ ఇలా డ్రైవ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే డే డ్రైవింగ్ కన్నా నైట్ టైం ఇలా డ్రైవ్కి వెళ్ళడం అయితే నాకు చాలా ఇష్టం. ఇంతకీ నాకేం తినాలనిపించిందంటే షవర్మా తినాలనిపించిందండి. దానికోసం అంత దూరం వెళ్ళాలా అంటే మరి టేస్ట్ బాగుండాలి కదండి. తినాలనిపించిందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినాం కదా. సో తిన్నది ఏదైనా సరే ఇష్టంగా తినాలి, నచ్చేలా తినాలి కదండి. సో అందుకని షవర్మా కోసం అంత దూరం వెళ్ళక తప్పలేదు. ఏంటంటే నేను అక్కడ రెగ్యులర్గా తెచ్చుకున్న ప్లేస్ అది, నాకు అక్కడ టేస్ట్ బాగా నచ్చింది. అందుకని సో తప్పదు, నచ్చింది తినాలన్నప్పుడు కొంచెం ట్రావెల్ చేయాలి కదా. అలా అని ఎప్పుడూ వెళ్ళమండి. ఎప్పుడో ఒకసారి ఇలా తినాలనిపించినప్పుడు మా వారిని అడిగితే ఒక్కొక్కసారి తీసుకెళ్తారు, ఒక్కొక్కసారి వద్దనే రోజులు కూడా ఉన్నాయి మాకు. సో రెగ్యులర్గా వెళ్తామని అయితే అనుకోమాకండి, ఎప్పుడైనా ఒకసారి. అండ్ షవర్మా అలాంటివి రెగ్యులర్గా తినకూడదు, ఎప్పుడైనా ఒకసారి అయితే తినచ్చు. అప్పుడప్పుడు లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి కదండి. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా. సో చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ని కూడా మిస్ చేసుకోకూడదు కదా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉంటే రేపటి రోజున మెమొరీగా చెప్పుకోవడానికి బాగుంటాయి కదా. అందుకని ఈరోజు నేనైతే వెళ్ళానండి. ఫైనల్గా మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. మీలో గుంటూరు వాళ్ళు ఎవరంటే మీకు ఐడియా ఉండేదండి. మనకి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లో అజ్మీర్ మహారాజ్ అని చెప్పి ఇక్కడైతే షవర్మా టేస్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. మీలో ఎవరైనా అక్కడ తిన్నారంటే నాకు కామెంట్ చేయండి. అండ్ నాకు ఇక్కడ వచ్చేసరికి తిను రోటీస్ చేసే స్టైల్ నచ్చింది, అందుకనే చిన్న క్లిప్ అయితే నేను తీసుకున్నాను. సో ఆ స్టైల్ బాగుంది అని. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ ఐడియా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడైతే తిను షవర్మా చేస్తున్నారండి. చేయడం చాలా సింపులే, కానీ చూడడానికి కాదు టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఏంటంటే నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను. షవర్మా ఒకటే కాదండి, అక్కడ బిర్యానీ అవి కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. టేస్ట్ వైజ్ అయితే నేను బిర్యానీ టేస్ట్ చేయలేదు, కానీ రేట్లు మాత్రం మనకి రీజనబుల్గానే ఉన్నాయండి అక్కడ. సో ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు వెళ్ళి. అండ్ ఫైనల్లీ నా షవర్మా అయితే ఇదిగోండి, మా వారైతే ఇగో తీసుకో అని చెప్పి ఇస్తున్నారు. ఫైనల్లీ నా షవర్మా అయితే నా చేతికి వచ్చేసింది. ఇంకా నేనైతే అవి తీసుకొని తినుకుంటూ అలా రిటర్న్ అయితే వెళ్తున్నాను మళ్ళీ ఇంటికి. మీరైతే వీడియో చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా వెళ్తూ ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మనం. బాయ్.